యేసుక్రీస్తు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన ఆయన ఎవరట? ధనవంతుడై మ్యాన్. ముఖేష్ అంబానీ ఏం సరిపోతాడు? అబుద్ మోసా ఏం సరిపోతాడు? జెఫ్ బోజెస్ ఏం సరిపోతాడు? టాటా బిర్లా ఏం సరిపోతాడు? బిల్ గేట్స్ ఏం సరిపోతాడు? లక్ష్మి మిట్టల్ ఏం సరిపోతాడు ఆయన ముందు? ప్రపంచంలోనే ధనవంతుడు ఆయన. ధనరాశులను సృష్టించిన వాడాయన. అదే అన్నాడు, ఆయన ధనవంతుడై ఉండి మీరు 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 మన కోసం ఆయన తన దారిద్ర్యము వలన తన దరిద్రుడైపోవటం వలన ధనవంతులు కావాలని మనం ధనవంతుణ్ణి చేయాలని. చూడండి, మీ నిమిత్తము మనల్ని ధనవంతుణ్ణి చేయాలనట. ఆ ధనవంతుడు మీ నిమిత్తం ఏమయ్యాడట? దరిద్రుడాయను. అబ్బా, దరిద్రుడైపోయాడటండి మన కోసం. చివరికి మనందరికీ తెలుసండి, సిలువలో దొంగలాగండి నడి రోడ్డు మీద ఖైదీని చిత్రహింసలు పెట్టినట్టుగా కొరడా దెబ్బలతో కొట్టి నడి రోడ్డు మీద బట్టలు లేకుండా ఈడ్చుకెళ్లిపోయి ఆ మ్రాను మీద వేలాడదీసి ఉమ్మేసి ముళ్ళ కిరీటం కొట్టి దారుణంగా పశువులాగా హింసించారండి ఆయన్ని. చెప్పు, ఇన్ని దెబ్బలు నీ కోసం ఎవరు తిన్నాడో చెప్పు. తప్పు చేసినప్పుడు చాచి లెంపకాయలు కొట్టే వాళ్ళే ఉన్నారు తప్ప నిన్ను మార్చడం కోసం తానే బలి పశువు అయిపోయినోడు ఎవరున్నాడు చెప్పు ఈ లోకంలో? ఒకే ఒక్కడు ఆయన. ఎవరైనా ఈజ్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు మహానుభావుడు, ప్రభువుల వారు. ఆయన మన కోసం ఆయన అంత 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 తగ్గించుకున్నాడు. ఆయన మనకి ఏం నేర్పించాడు? తనను తాను హెచ్చించుకొనిన వాడు తగ్గించబడతాడు. తనను తాను తగ్గించుకొనిన వాడు ఆయన ఎంత తగ్గాడనండి. చివరికి దేవుడు మళ్ళా ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అన్ని నామముల కంటే పైనామం, ద టాప్ నేమ్ ఆన్ ఆల్ ద నేమ్స్.